పూర్వం నారద మహర్షి కైలాసంలో ఉన్న పరమశివుడి దగ్గరకు వెళ్ళి, కలియుగంలో మనుషులు కలి ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీని నుంచి రక్షించడానికి ఏదైనా దారి ఉంటుందా అని నారద మహర్షి పరమశివుడిని అడుగుతాడు. అప్పుడు శివుడు, కలియుగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురం ఒకే కొండపై కొలువై ఉంటాం. ఆ క్షేత్రానికి వచ్చి పూజించిన అందరికీ వాళ్ళు అడిగిన కోరికలన్నీ తీర్చి కలి నుంచి రక్షిస్తాం అని చెప్తారు. ఇది జరిగిన కొంతకాలానికి విష్ణు భక్తులైన మేరు పర్వతరాజు ఇంకా ఆయన భార్య మేనకకి చిరకాలం నిలిచిపోయేలాంటి కొడుకులు కావాలని విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. దాంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఇద్దరు కొడుకుల్ని ఇస్తాడు. వాళ్ళే భద్రుడు ఇంకా రత్నాకరుడు. అయితే వీళ్ళిద్దరూ కూడా విష్ణు భక్తుల్లానే పెరుగుతారు. ఒకరోజు భద్రుడు విష్ణుమూర్తికి కఠోర తపస్సు చేయడం మొదలు పెడతాడు. తపస్సుకు మెచ్చిన విష్ణు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అంటే అప్పుడు భద్రుడు, నేను చిరకాలం నిలిచిపోయి మీరు నా పూజలు అందుకోవాలనే వరాన్ని కోరుకుంటాడు. అప్పుడు విష్ణువు, నీవు భద్రగిరి అనే పర్వతం కింద మారిపోతావు, నేను నీ కొండపై వెలిసి చిరకాలం పూజలు అందుకుంటాననే వరాన్ని ప్రసాదిస్తారు. అలా భద్రుడు భద్రగిరిగా మారి విష్ణు శ్రీరాముని రూపంలో భద్రగిరిపై పూజలు అందుకుంటారు. అదే భద్రాచలంగా ప్రసిద్ధి చెందింది. మంచి వీడియో అన్నవరం గురించి ఉంటుందన్నమాట. భద్రుని తపస్సుకి విష్ణుమూర్తి ఇచ్చిన వరం వలన భద్రుడు భద్రగిరిగా మారి విష్ణు శ్రీరాముని రూపంలో భద్రగిరిపై పూజలు అందుకుంటున్నారు. అదే భద్రాచలం అని మనం చెప్పుకున్నాం కదా. అలానే తన అన్నయ్యని చూసిన రత్నాకరుడు కూడా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు విష్ణుమూర్తి రత్నాకరుడి ముందు ప్రత్యక్షమై, నీవు రత్నగిరి అనే కొండ కింద మారిపోతావు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని ముగ్గురు నీ కొండపై ఉండి పూజలు అందుకుంటారు, కలియుగంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కింద వర్ధిల్లుతావు అనే వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోతారు. అలా కలియుగం మొదలై చాలా కాలం గడిచిపోతుంది. భద్రగిరిపై శ్రీరాముడు పూజలు అందుకుంటున్నాడు. కానీ రత్నగిరి ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు. అలా 19వ శతాబ్దంలో పిఠాపురం దగ్గర కొమరంగి అనే ఒక ఊరిలో గ్రామదేవత కింద నేరేళ్ళమ్మ అమ్మవారు ఉండేవారంట. ఒకరోజు నేరేళ్ళమ్మ అమ్మవారు గ్రామస్తులందరి ముందు విగ్రహ రూపంలో మాట్లాడుతూ, ఇంక నేను ఇక్కడ ఉండను, రత్నాలు ఉండే కొండ దగ్గరికి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ విగ్రహం నుంచి గజ్జల శబ్దం వస్తూ అమ్మవారు అక్కడ నుంచి వెళ్ళిపోయారంట. అలా చాలా కాలం గడిచిపోయింది. అది 1891వ సంవత్సరం గోదావరి జిల్లాలో గొర్స ఇంకా కిర్లంపూడి అనే గ్రామాలను రాజా ఇనుగంటి రామనారాయణ అనే జమీందారు పాలించేవారంట. ఆయనకి ఒకరోజు కలలో స్వామివారు ప్రత్యక్షమై, నా పేరు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, నేను రత్నగిరి అనే కొండపై కొలువై ఉన్నాను, కాబట్టి నా విగ్రహాన్ని బయటకు తీసి దాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించు అని చెప్తారు. మరుసటి రోజు ఈ కళ గురించి ఇనుగంటి రామనారాయణ జమీందారు గారు ఈరంగి ప్రకాశ్రావు అనే ఒక పండితుడిని అడుగుదామని బయలుదేరుతాడు. కానీ ఈయన స్టార్ట్ అయ్యే లోపే ఈరంగి ప్రకాశ్రావు గారే ఈయన ఆస్థానానికి వచ్చేస్తారంట. దాంతో ఆశ్చర్యపోయిన జమీందారు, నాకు ఒక విచిత్రమైన కళ వచ్చింది అని చెప్తాడు. అప్పుడు ఈరంగి ప్రకాశ్రావు గారు కూడా, నాకు ఒక విచిత్రమైన కళ వచ్చిందని చెప్తారు. వాళ్ళిద్దరి కళ గురించి మాట్లాడుకోగా విచిత్రంగా ఇద్దరికీ ఒకే రోజు ఒకే కళ వచ్చింది. దాంతో ఎలాగైనా ఆ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని వెతకాలని నిర్ణయించుకుంటారు. కలలో ఉన్న రత్నగిరి అనే కొండ ఎక్కడ ఉందో తెలుసుకోవడం మొదలు పెడతారు. కానీ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. దాంతో జమీందారు ఈరంగి ప్రకాశ్రావు గారు కొంతమంది పండితుల్ని పిలిపించి ఈ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో అని తెలుసుకోవాలని చెప్పగా, వాళ్ళు చాలా కాలం క్రితం జరిగిన ఆ నేరేళ్ళమ్మ కథ చెప్పి, నేరేళ్ళమ్మ రత్నాలు ఉండే కొండ దగ్గరకు వెళ్ళిపోతానని చెప్పారు, అదే రత్నగిరి అయి ఉంటుంది, కాబట్టి నేరేళ్ళమ్మను వెతుక్కుంటూ వెళ్తే మనకి రత్నగిరి దొరుకుతుందని చెప్తారు. అలా నేరేళ్ళమ్మను వెతుక్కుంటూ వెళ్ళిన వీళ్ళకి పంబా నది తీరాన దగ్గరలో ఒక కొండ కింద నేరేళ్ళమ్మ విగ్రహం కనిపిస్తుంది. దాంతో ఆ కొండే రత్నగిరి అనుకుని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి విగ్రహం వెతకడం మొదలు పెడతారు. దాదాపు ఒక రోజంతా వెతుకుతారు. ఎంత వెతికిన విగ్రహం కనిపించదు. అలా అలసిపోయి కూర్చున్న వీళ్ళ దగ్గరికి నేరేళ్ళమ్మ అమ్మవారు ఒక వృద్ధురాలు రూపంలో వచ్చి ఒక ప్రదేశం చెప్పి అక్కడ ఉన్న అంకుడు చెట్టు కింద పుట్టలో వెతకండి అని చెప్తారు. వెంటనే వీళ్ళ ప్రదేశానికి వెళ్ళి చూడగా చెప్పినట్టుగా ఆ చెట్టు కింద పుట్టలో చూస్తే వీళ్ళకి కలలో వచ్చిన విగ్రహం అక్కడ కనిపిస్తుంది.
దాన్ని ప్రతిష్ఠిద్దాం అనుకునే లోపే వారణాసి నుంచి ఒక సిద్ధుడు వచ్చి, నాకు ధ్యానంలో స్వామివారు ఇచ్చిన సూచనల మేరకు ఒక యంత్రాన్ని తయారు చేశాను. ఈ యంత్రాన్ని స్వామివారు మీకే ఇమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోతారు. దాంతో ఈ యంత్రంతో పాటే అక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ క్షేత్రానికి వెళ్ళి పూజించిన వారి అన్ని కోరికలు అన్నీ తీరుతాయి కాబట్టి ఆ క్షేత్రం పేరు అన్నవరంగా ప్రసిద్ధి చెందింది. మీరు ఎప్పుడైనా ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి, అన్నవరం లాంటి క్షేత్రం ఇంకొకటి లేదంట. ఎందుకంటే ఆ గర్భగుడిలో ఉన్న పీఠంలో మధ్యలో విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారు, ఆ స్వామికి కుడివైపున ఈశ్వరుడు, ఎడమవైపున అమ్మవారు ఉంటారు. అలాగే ఒకే పీఠం మీద శివుడు, విష్ణుమూర్తి, అమ్మవారు ముగ్గురు ఒకేసారి పూజలు అందుకుంటారు. తులసి ఆకులు, మారేడు పత్రితో పూజించే ఏకైక గుడి ఈ అన్నవర క్షేత్రం మాత్రమే. ఇక్కడ గర్భగుడి 2 అంతస్తులు ఉంటుంది. కింద అంతస్తులో కాశీ నుంచి సిద్ధుడు తెచ్చిన యంత్రాన్ని ఈ పీఠంలో ప్రతిష్ఠించి, పీఠం పైన పెద్ద శివలింగాకారం ఉంటుంది. ఆ లింగాకారం పైన స్వయంభుగా దొరికిన శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ మొత్తం కలిపి 2 అంతస్తులు ఉంటుంది. కింద ఉన్న పీఠం బ్రహ్మ, మధ్యలో లింగాకారం శివుడు, ఆ పైన ఉన్న విగ్రహం విష్ణుమూర్తి. కాబట్టి ఒకే గర్భగుడిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఇది అన్నవరానికి సంబంధించిన చరిత్ర అన్నమాట. మీకు నచ్చితే, అర్థమై ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.